తెలంగాణ పాలిటిక్స్ లో ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ ఫైట్ నడుస్తుంది. ఒకవైపు కుమారుడు మాజీ మంత్రిగా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉంటే మరోవైపు తండ్రి 95 ఏళ్ల వయసులో సర్పంచ్ బరిలో దిగడం హాట్ టాపిక్ గా మారింది. ఆయనే సూర్యాపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తండ్రి రామచంద్రారెడ్డి. తన 95వ ఏట కూడా నాగారం నుంచి బీఆర్ఎస్ మద్దతుతో ఆయన సర్పంచ్ గా పోటీ చేస్తున్నారు. గ్రామానికి కావాల్సినవన్నీ లోటుపాట్లు చూస్తూ వాటిని పూర్తి చేసేటకు చేయించేటకు పంకరం కట్టుకొని 1959లో నాగారం స్కూల్ లేదు. నాగారంలో చవడిలో ఇక్కడ అక్కడ 3వ తరగతి వరకు చెప్పేటువంటి రోజులలో సాధారణంగా ఈ వయసులో రాజకీయాల గురించి రిటైర్ అవుతారు. కానీ రామచంద్రారెడ్డి గారికి మాత్రం ప్రజలకు సేవ చేయాలనే తపన తగ్గలేదు. తన కుమారుడు మాజీ మంత్రి జగదీష్ రెడ్డితో కలిసి వీధుల్లో జోరుగా ప్రచారం చేస్తున్నారు. 4 కుమారులు 1 కూతురు ఉన్నా ఆయన దృష్టి మాత్రం గ్రామ అభివృద్ధిపైనే ఉంది. రాజకీయాల్లో కొత్త రికార్డు సృష్టించడానికి ఈ సీనియర్ సిటిజన్ చేస్తున్న ఈ డెడికేషన్ చూస్తే నిజంగా సెల్యూట్ చేయాల్సిందే. నాగారం ప్రజలు ఈ నిండు వృద్ధుడి నాయకత్వాన్ని ఎలా ఆహ్వానిస్తారో చూడాలి.